వెల్కమ్ టు వంటల బండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఇవాళ నేను చేయబోయే కర్రీ ఏంటిదంటే మటన్ పాయ చేయబోతున్నా. ఎలా చేస్తానో చూపిస్తారండి. నేను వేసిన ఐటమ్స్ ఎక్కడ మిస్ కాకుండా వీడియో చూసి సింపుల్గా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. ఇవైతే ఒక గిన్నెలు వేసుకొని నీట్గా అయితే కలుపుకుందాం. ఇవి నీళ్ళు వేసుకొని అయితే నీట్గా కలుపుకోవాలి. నీట్గా కడుక్కొని పొయ్యిన పెడతానా. ఒక చెంచాటి పసుపు, సరిపోయేంత అల్లం ముక్క, ఒక 3 పచ్చిమిరపకాయలు వేస్తాను, ఒక చెంచాటి కారం వేస్తాను, సరిపోయేంత ఉప్పు, ముక్కలు మునిగేదాకా నీళ్ళు పోతాను. ఇట్లా మొత్తం ముక్కలు మునిగేదాకా నీళ్ళు పోయాలి. మూత పెట్టుకుంటేనే ఒక అర్ధ గంట సేపు. ముందుగానైతే ఒక పెద్ద ఉల్లిగడ్డ సైజు చింతపండు అయితే తీసుకొని ఒక గిన్నెలు వేసుకొని నానబెడతాను. కొత్తిమీర, 2 ఉల్లిగడ్డలు, ఒక 5 పచ్చిమిరపకాయలు, పుదీనా. ఉడికిందో లేదో చూద్దాం. ముక్కలు అయితే ఉడికినాయి. ఇక ముక్కలు ఉడికినాయో లేదో చెక్ చేసుకోవడానికి ఇట్లా చూసుకోవాలి. వేడిగా ఉన్నాయి, గిన్నెలు వేసుకొని చూస్తాను. ముక్క అయితే సూపర్ ఉడికింది. ఇగో ఎట్లా జింగిపోతాం చూసిరు కదా. ఈ విధంగా ఉడకాలి. గిన్నె పొయ్యిన పెడతాన్నా, నూనె పోతున్నా. నూనె వేడెక్కింది. ద్రాక్ష చెక్క, 4-5 లవంగాలు, సాజీరా, 2 ఇలాచీలు, ఒక బండపువ్వు వేస్తున్నా. ఒక 2-3 బాగా ఆకులు కూడా వేస్తున్నా. 4-5 పచ్చిమిరపకాయలు వేస్తున్నా. కోసుకున్న ఉల్లిగడ్డ వేస్తున్నా. పుదీనా వేస్తున్నా, కొత్తిమీర వేస్తున్నా, సరిపోయేంత పసుపు వేస్తున్నా. ఇవి అల్లం పేస్ట్ వేస్తున్నా. మాడిపోకుండా కలుపుకోవాలి. ఇట్లా ముందుగా ఉడికించుకున్న ముక్కలు వేస్తున్నా. ఒక చెంచాడంతా మసాలా వేస్తున్నా. ఒక చెంచాడంతా ధనియాల పొడి వేస్తున్నా. సగం చెంచాడు మెంతులు వేస్తున్నా. ఒక చెంచాడంతా జీలకర్ర వేస్తున్నా. ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం. ముందుగా ముక్కలు ఉడకబెట్టుకున్న పులుసు పక్కకి తీసుకున్నాం కదా, ఆ పులుసు ముందుగా పోసుకుంటున్నా. పిసికి పెట్టుకున్న చింతపండు పులుసు పోతున్నా. కారం ఎత్తన్నా.
టేస్ట్గా ఉండటానికి కొంచెం చక్కెర ఎత్తన్నా, చిక్కగా ఉండటానికి ఒక పచ్చిదనాల పొడి వేసుకుంటానా, రుచికి తగ్గ ఉప్పు ఎత్తన్నా. మటన్ ఫ్రై రెడీ అయింది, దించుకుందాం. మా ఆయన అయితే మటన్ ఫ్రై చేసిండు. ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో తిని చెప్తాం. వాసన స్మెల్ అయితే మస్తు వస్తుంది, గుమ్ములాడుతుంది. ముందర ఊరు బుక్ అయితే పడ్డది. స్మెల్ మాత్రం ఎలా ఉంది మటన్ బాగా? మస్తున్నాయి అసలు. నేను ఇట్లా వస్తాను అసలు అనుకోలే. టేస్ట్గా ఉందని ఇంకో గంట కూడా పోసుకుంటున్నా. ఇంకో గంట పోయన్నా, మీకు కూడా ఇంకొక సోపు పోస్తాను ఇంకో గంట. ఎలా ఉంది టేస్ట్? మస్తున్నాయి. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఎట్లా ఉండాలని అనుకున్నాం కానీ మేక కాళ్ళది, మేక కాళ్ళతో చేస్తారు కదా ఇది. అంత అనుకున్నాం కానీ పాయ మాత్రం నెక్స్ట్ లెవెల్, అసలు వేరే. అసలు ఇలా అంతా వేసినా ఇంత టేస్ట్ వచ్చింది అసలు. ఎట్లున్నాయి కదా అసలు, చెప్పడం అసలు మాటలు గుర్తొత్తలేవు చెప్పనీకి, అంత మంచిగా ఉన్నాయి. మన మటన్ ఫ్రై అంటే అంత టేస్ట్ ఉంటుంది. ఒక్కొక్క బుక్క తింటున్నా మాత్రం అసలు వేరే లేదు, అదిరిపోయింది. ఇలా గుజ్జు తీరుతుంటే ఆహా. గట్టిగా ఉన్నది బొక్క. మసాలా మాత్రం మస్తు పట్టింది. వయసు పిల్లగాని బొక్క కొరికేయాలి మొత్తం. గట్టిగా నాకు ఎక్కడ కొరుకుతారు, చెమటలు వస్తున్నాయి దెబ్బగా. నేను మాత్రం ఎట్లా కొరుకుతున్నా చూస్తున్నా చూడా. పాయ మస్తున్నది. మా ఇల్లు ఏమేమి వేసి ఉండే ముందుగానే అయితే ముక్కలలో ఉప్పు, కారం, పసుపు వేసి పొయ్యి మీద వేసుకొని పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టిన. ముందుగా ఉడికినాక ముక్కలు ఒక దిక్కు, సోపు ఒక దిక్కు పెట్టి మళ్ళీ గిన్నె పెట్టుకొని నూనె పోసుకొని కొంచెం జీలకర్ర, కొంచెం సాదీరా, దాల్చిన చెక్క, 5-6 లవంగాలు, 2 ఇలాచీలు, ఆకు బగారా ఆకు, ఒక 4-5 బగారా ఆకు, 4-5 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిగడ్డ కోసుకున్న ముక్కలు వేసి ఈ ముక్కలు అందులో వేసి ఉడకబెట్టుకున్న సోపు కూడా అందులో పోసి ఒక ఉల్లిగడ్డ అంతా చింతపండు నానేసుకొని పిసుకొని పులుసు దాంట్లో పోసుకొని మసాలాలు అన్నీ వేసిన. ధనియాల పొడి, మెంతి పొడి, గరం మసాలా ఇట్లా మొత్తం వేసి మసాలా పెట్టినాం. చూసారుగా ఎట్లా నేను ఏమేమి ఐటమ్స్ వేసిండో. మీరు అట్లా వేసుకొని ఇంటికాడ తినూరి అసలు వేరే స్వర్గం. మంచి ఆ టేస్టు, ఇంకా దీన్ని ఏమేమి అంటారు అని మస్తున్నది. తాగేసి సోప్ అయితే ఇక దంచుతండి, సోప్ అయితే తాగుదాం.
వేడివేడిగా మాత్రం అదిరిపోయింది అసలు గ్యాసం. ఎట్లా అంటే అసలు నెక్స్ట్ లెవెల్. ఇద్దరిపోయింది ముక్క. టేస్ట్ మాత్రం స్వర్గంగా అనిపిస్తుంది అసలు. ఈరోజు వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.